హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొస్తున్న తన కొడుకు శ్రీధర్ ముభావంగా ఉండటం గమనించిన రఘురాం, "ఏమైంది నాన్నా? ఆఫీస్‌లో పనేమైనా ఎక్కువైందా?" అడిగాడు. "అలాంటిది ఏం లేదు నాన్న" అంటూ నీరసంగా సోఫాలో వాలిపోయాడు శ్రీధర్. "ఉండు, కాఫీ కలుపుకొని తీసుకొనొస్తా" అంటూ కుర్చీలో నుండి లేస్తున్న తండ్రిని, "వద్దు నాన్నా, ఆఫీస్ అయ్యాక ఇంటికొస్తూ బయటే కాఫీ తాగేసొచ్చాను. మీరు కూర్చోండి" అన్నాడు శ్రీధర్. ఆఫీస్ నుండొచ్చాక రోజు ఇంట్లోనే కదరా కాఫీ తాగేది. మరి ఈరోజు ఏంటి కొత్తగా? అడిగాడు రఘురాం. కాస్త తలనొప్పిగా అనిపించడంతో వాసు నేను ఇంటికొస్తూ క్యాంటీన్‌లో తాగాం నాన్న అన్నాడు శ్రీధర్. అది సరే గాని ఇంతకెందుకురా అలా డల్‌గా ఉన్నావు? చెప్పలేదు అడిగాడు రఘురాం. ఓ 6 నెలలు నేను ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళట నాన్న. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 6 నెలలంటే నేను లేకుండా ఎలా కుదురుతుంది? మీరు, చంటిగాడు ఇద్దరు ఎలా ఉంటారు? అన్నాడు శ్రీధర్. ఉన్నట్టుండి ఈ వైజాగ్ ప్రోగ్రాం ఏంట్రా? అడిగాడు రఘురాం. వైజాగ్‌లో కూడా మా ఆఫీస్ బ్రాంచ్ ఉంది కదా నాన్న. అక్కడ 6 నెలలు ఓ పని మీద నన్ను పంపిస్తున్నారు. నాకు వీలు కాదు అన్నా వినకుండా వెళ్ళాల్సిందే అన్నారు మా బాస్ అని చెప్పాడు శ్రీధర్. నువ్వు లేకుండా మేమిద్దరమే ఎలా ఉండగలం? పైగా మన చంటిగాడు నువ్వు లేకుండా అన్నం కూడా తినడు. అలాంటిది 6 నెలలంటే ఎలా? అన్నాడు రఘురాం. అందుకే నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటి పని చేయడానికి పనావిడున్నా మిమ్మల్ని చంటిని ఎవరు చూసుకుంటారు? అడిగాడు శ్రీధర్. పోనీ మీ ఆఫీస్ వాళ్ళు నీతో పాటు మా ఇద్దరిని కూడా ఉండటానికి వసతి కల్పిస్తారేమో అడక్కపోయావా? అడిగాడు రఘురాం. లేదు నాన్న, నేనక్కడ ఉండేది కేవలం 6 నెలలే కాబట్టి నాకొక్కడికే భోజన వసతి కల్పిస్తారట. 6 నెలలు అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని ఉందామన్నా మన చంటిగాడు చదివేం కాను. అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మిషన్ ఎవరిస్తారు? అన్నాడు శ్రీధర్. అబ్బో! అక్కడికి వాడేదో చదువుతుంది పెద్ద క్లాస్ అయినట్టు. అలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ క్లాసే కదరా! ఆ నెల అక్కడ నాతో పాటు ఇంట్లోనే ఉండి చదువుకుంటాడులే. అందరం కలిసే వెళ్దాం. నువ్వేం కంగారు పడకు అన్నాడు రఘురాం. తండ్రి మాటలకు శ్రీధర్, లేదు నాన్న, వాడిని మొదట్లో స్కూలుకి పంపించడానికి ఎంత కష్టపడ్డామో అప్పుడే మర్చిపోయారా? మళ్ళీ ఇప్పుడు 6 నెలలు ఇంట్లోనే ఉంటే వాడి అల్లరిని భరించటం మన వల్ల కాదు. అందుకని నాకా వెళ్ళాక తప్పేలా లేదు. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. మీకు తోడుగా ఎవరైనా పనివాళ్ళని పెట్టాలా? అని. వంట పని చేసి పెట్టి చంటిగాడిని జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు. ఏమంటావు నాన్న? అడిగాడు శ్రీధర్. సరే, మేమే ఎలాగోలా సర్దుకుంటాం కానీ నమ్మకస్తులు దొరకాలి కదరా! అన్నాడు రఘురాం. అదే ఆలోచిస్తున్నాను నాన్న. ఎవరున్నారా అని. నా కొలీగ్ వాసుని అడిగితే తెలిసిన ఓ భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళని అడిగి చెప్తారన్నాడు అని చెప్పాడు శ్రీధర్ తండ్రితో. భార్యాభర్తలంటే గుర్తొచ్చింది. మన సుబ్బయ్య, వాడి భార్య మంగమ్మ ఉంది కదా! మళ్ళీ బయట వాళ్ళు ఎందుకు? అన్నాడు రఘురాం. వాళ్ళిక్కడికొస్తే మరి ఊర్లో ఉన్న మన ఇంటిని పొలాన్ని ఎవరు చూసుకుంటారు నాన్న? పైగా వాళ్ళకి మొదటి నుండి ఊరిని వదిలి మరో చోటుకి వెళ్ళి ఉన్న అలవాట్లేదు. అలాంటిది హైదరాబాద్‌లో 6 నెలలు ఉండటానికి రమ్మంటే ఒప్పుకుంటారా? అడిగాడు శ్రీధర్. ఎందుకు రారు? ఓసారి మన సుబ్బయ్యకి ఫోన్ చేసి చూడు అన్నాడు రఘురాం. తండ్రి చెప్పడంతో శ్రీధర్ సుబ్బయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయ్యో! 6 నెలలు మీరు అయ్యగారికి పిల్లాడికి దూరంగా వెళ్ళాలా? అయ్యగారికి అసలే ఆరోగ్యం అంతంత మాత్రం. పరీక్షల కోసం నెలకోసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మీరు లేకుండా ఇవన్నీ ఎలా కుదురుతాయి బాబు? అడిగాడు సుబ్బయ్య. అందుకే కదా సుబ్బయ్య, నిన్ను మంగమ్మని రమ్మంటుంది. నాన్నని చంటిని చూసుకుంటూ నేనొచ్చే వరకు ఇక్కడే ఉండటానికి రమ్మందామని ఫోన్ చేశాను అని చెప్పాడు శ్రీధర్. మీరంతలా చెప్పాలా బాబు? అయ్యగారు ఒంటరిగా ఉండాల్సొస్తుందని తెలిసి నాకు పరిగెత్తుకుని రావాలని ఉంది కానీ 2 రోజులుగా మంగమ్మకి ఒంట్లో బావుంటలేదు బాబు. రోజుకోసారి పొలం దగ్గరికి వెళ్ళొస్తూ మిగిలిన సమయం అంతా దాన్ని చూసుకోవడానికే సరిపోతుందన్నాడు సుబ్బయ్య. ఏంటి సుబ్బయ్య నువ్వు చెప్పేది? మంగమ్మకి ఒంట్లో బాగోలేదా? అసలేమైంది? అడిగాడు శ్రీధర్.
ఒకటే దగ్గు, ఆయాసం వస్తుంది బాబు. హాస్పిటల్‌లో చూపిస్తే ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చింది. కొన్నాళ్ళు మందులు వాడాలని చెప్పారు అన్నాడు సుబ్బయ్య. అలాగా! సరే. మంగమ్మని జాగ్రత్తగా చూసుకో. నాన్నని, స్టంట్‌ని చూసుకోడానికి నేను వేరే ఏదైనా ఏర్పాటు చేస్తానులే అన్నాడు. ఇంత మాటన్నాడు శ్రీధర్ బాబు. మేమంతా ఉండగా మరొకరెందుకు? అన్నాడు సుబ్బయ్య. మంగమ్మకి ఆరోగ్యం బాగలేదు. రావటం కుదరదని ఇందాకే చెప్పావు కదా సుబ్బయ్య! మళ్ళీ అలా అంటావేంటి? అని శ్రీధర్ అడిగితే, మేము రాకపోతేనేం బాబూ! నా కూతురు నందిని ఉంది కదా! దాన్ని పంపిస్తాను. చదువుకుంది. మీరు లేకుండా పట్నంలో అటూ ఇటూ తిరిగి ఏది కావాలన్నా తీసుకురాగలదు. అయ్యగారికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పాడు సుబ్బయ్య. అయ్యో! నందిన్నా! ఎందుకు సుబ్బయ్య తనని ఇబ్బంది పెట్టడం? చదువుకున్న అమ్మాయి. ఇవన్నీ చేయటం తనకి ఇబ్బందిగా ఉంటుంది. వద్దులే, నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తానని శ్రీధర్ అనటంతో చెప్పాను కదా బాబూ! నందినిని పంపిస్తానని. మీరిక ఈ విషయంలో ఏం ఆలోచించకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బయ్య. సుబ్బయ్య చెప్పిన విషయం తండ్రితో చెప్పాడు శ్రీధర్. ఆ అమ్మాయికి మన చంటిగాడు వింటాడా శ్రీధర్? డాడీ కావాలని ఇల్లు పీకి పందిరి వేస్తాడేమో. నా పనులన్నీ నేను చేసుకోగలను. వాడు రెడీ చేసి స్కూలుకు పంపిస్తే అంతే చాలు అన్నాడు రఘురాం. అందుకు శ్రీధర్, నందిని మేనేజ్ చేయగలదులే నాన్న. ఎలాగూ నా ఫ్రెండ్ వాసు కూడా చెప్పాను కదా! అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుండేవని. మీరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాడికి ఫోన్ చేయండి నాన్న. ఈ పక్కనే కదా వాసు వాళ్ళ ఇల్లు. వెంటనే వచ్చేస్తాడు అని చెప్పాడు శ్రీధర్. సరేలేరా, ఇక నువ్వు మా గురించి ఏం కంగారు పడకుండా వైజాగ్‌కి వెళ్ళే ఏర్పాట్లు ఉండు అన్నాడు రఘురాం. రఘురాం జానకి దంపతులకి శ్రీధర్ ఒక్కడే కొడుకు. రఘురాం తన సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. రఘురాంకి ఊర్లో ఓ 10 ఎకరాల పొలంతో పాటు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఓ పెద్ద ఛత్రశాల భవంతుంది. శ్రీధర్ తమ ఒక్కగానొక కొడుకని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు రఘురాం జానకి దంపతులు. శ్రీధర్ తన పాఠశాల చదువునంతా కూడా సొంతూరులోనే పూర్తి చేసి ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ అంతా కూడా హైదరాబాద్లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే శ్రీధర్కి హైదరాబాద్లోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కొడుకు ప్రయోజకులు అవడంతో రఘురాం జానకి దంపతులు చాలా సంతోషించారు. శ్రీధర్ ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు గడిచాక కొడుక్కి పెళ్లి చేసేస్తే ఇక తమ బాధ్యత తీరిపోతుందనుకున్న జానకి, రఘురాం దంపతులు శ్రీధర్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి శ్రీధర్ తల్లిదండ్రులతో తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. జీవితాంతం తనతో కలిసి కాపురం చేయబోయే అమ్మాయి తనకు నచ్చిందై ఉండాలని కోరుకోవటం తప్పెలా అవుతుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు కూడా శ్రీధర్కి తమ కూతురు అంజలి ఇచ్చి పెళ్లి జరిపించడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో 2 రోజుల్లోనే శ్రీధర్ అంజలి పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటికింకా రఘురాం రిటైర్ అవ్వడానికి 2 సంవత్సరాల సమయం ఉండటంతో జానకినే అప్పుడప్పుడు కొడుకు కొడుకింటికి వెళ్ళొస్తుండేది. అంజలికి పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. తన తల్లిదండ్రులతో సమానంగా అత్తగారిని, మావగారిని కూడా చూసుకునేది. చక్కని జంట, ముచ్చటైన కాపురం. ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండే కొడుకు, కోడలి కాపురం చూసి ముచ్చట పడిపోయేవారు. అటు అంజలి తల్లిదండ్రులు, ఇటు శ్రీధర అమ్మానాన్నలు. వాళ్ళకి పెళ్ళైన 2 సంవత్సరాలకి చంటి పుట్టాడు. అప్పటికి రఘురాం కూడా రిటైర్ అవడంతో కొద్ది రోజులు మనవడి ఆలనా పాలనా చూసుకుందామని కొడుకింటికొచ్చారు రఘురాం, జానకి దంపతులు. చంటికి 6 నెలల వయసులో ఓ రోజు అంజలి తన స్నేహితురాలు పెళ్లికని కారులో వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో అక్కడికక్కడే కన్ను మూసింది. భార్యకి లేదనే విషయం తెలిసి శ్రీధర్ తట్టుకోలేకపోయాడు. సంతోషంగా సాగిపోతుందనుకున్న కొడుకు జీవితంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా నిర్ఘంతపోయారు శ్రీధర్ తల్లిదండ్రులు. ఇంకా తల్లి పాలన మరవని తన మనవడికి అప్పుడే తల్లి దూరం చేశావా భగవంతుడా అంటూ పూర్ణ ఇచ్చారు రఘురాం, జానకిలు. భార్యను కోల్పోయిన బాధలో బ్రతికున్న జీవోత్సవంలా గడుపుతున్న కొడుకును చూసి జానకి దిగులతో మంచం పట్టింది. కోడలు పోయి సంవత్సరమైనా కాకముందే జానకి కన్ను మూసింది. ఓవైపు కోడలు, మరోవైపు కట్టుకున్న భార్యను పోడగొట్టుకున్న రఘురాంది కూడా అదే పరిస్థితి.
అలా 4 సంవత్సరాలు గడిచాయి. ఎప్పటికప్పుడు కొడుకుకి ధైర్యం చెప్తూ, మనవణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటూ రఘురాం శ్రీధర్ దగ్గరే ఉండిపోయాడు. కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేయాలని, పిల్లాడికి తల్లిలేని లోటుకు లేకుండా చేయాలని చేసే రఘురాం ప్రయత్నాలేవీ ఫలించలేదు. శ్రీధర్ అంజలిని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. అంజలి లాంటి మరో మంచి అమ్మాయి శ్రీధర్ కంటపడేలా చేయి భగవంతుడా అని రోజు ఆ దేవుని వేడుకోవడం తప్ప రఘురాం చేయగలిగింది ఏమీ లేదు. అలా వారం రోజులు గడిచాయి. శ్రీధర్ వైజాగ్కి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడం, సుబ్బయ్య తన కూతురు నందిని హైదరాబాద్కి పంపించడంతో శ్రీధర్ తనకి అన్ని జాగ్రత్తలు చెప్పి వైజాగ్కి బయలుదేరాడు. శ్రీధర్ ఊరికి వెళ్తే చంటిని చూసుకోవటం ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఏమో, అన్నం తినడానికి స్కూల్కి వెళ్ళడానికి ఎంత మారం చేస్తాడో ఏమో అనుకున్నాడో రఘురాం. కానీ తన మనవడు నందినితో ఇట్టే కలిసిపోవటం, తనతో ఆడుకోవటం, చెప్పినట్టు వినటం చూసి ఆశ్చర్యపోయాడు రఘురాం. నందిని తమ ఇంటికి వచ్చి 10 రోజులు గడిచిపోయాయి. చంటి అంతకు ముందులా అల్లరి చేయటం లేదు, బుద్ధిగా ఉంటున్నాడు. ఆంటీ ఆంటీ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు నందిని విడిచి ఒక క్షణం కూడా ఉండట్లేదు. తల్లి ప్రేమకు దూరమైన ఆ పసి మనసు ఎంత తలడిల్లిపోతుందో చంటి నందినితో ఉంటున్న తీరును చూస్తేనే అర్థమైపోతుంది. ఇదంతా నేను ముందే గ్రహించినా ఏం లాభం, శ్రీధర్ మనసు మారందే, చంటికి తల్లిలేని లోటు ఎలా తీరుతుంది అనుకుంటూ బాధపడ్డాడు రఘురాం. నందిని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. దీపం పెట్టే ఆడదిక్కు లేక ఎప్పుడూ కల తప్పినట్టుగా ఉండే ఆ ఇల్లు నందిని రాకతో కొత్త కళను సంతరించుకుంది. ఇంటిని తమని జాగ్రత్తగా చూసుకుంటుంది. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మనసును గెలుచుకున్న నందిని శ్రీధర్ మనసుని కూడా గెలుచుకుంటే ఎంత బాగుండో. నందిని మా ఇంట్లో పనిచేసే సుబ్బయ్య కూతురు అయితేనేంటి, అందం, అభినయం, పెద్దలంటే గౌరవం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల, తన గుణగణాల గురించి మరొకరు చెప్పాలా? భగవంతుడా, నందిని ఎలాగైనా నా ఇంటి కోడలయ్యేలా చూడు అని వేడుకున్నాడు రఘురాం. అలా చూస్తుండగానే 6 నెలలు గడిచి శ్రీధర్ది వైజాగ్లో ఆఫీస్ పని పూర్తయి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. మునుపెన్నడూ చూడని విధంగా తండ్రి తన కొడుకు సంతోషంగా ఉండటం, ఇల్లంతా ఏదో కొత్త కళని సంతరించుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీధర్. దానంతటికీ కారణం నందిని అని రఘురాం శ్రీధర్తో తన మనసులోని మాటలు చెప్పాడు. తండ్రి మాటలకు శ్రీధర్ ఏం మాట్లాడుతున్నావు నాన్న, నందినితో నాకు పెళ్ళేంటి అడిగాడు. నందినికి ఏం తక్కువరా, బాగా చదువుకోలేదా, అందం లేదా అడిగాడు. అన్నీ ఉన్నాయి కాబట్టే నాలాంటి పెళ్ళైన వాడికి చేసుకోవాల్సిన కర్మ తనకేంటి నాన్న అన్నాడు శ్రీధర్. నిజమే, నా స్వార్థం గురించి ఆలోచించను, కానీ నందిని వైపు నుండి ఆలోచించలేకపోయానురా. నీకు నచ్చ చెప్పి నందిని సుబ్బయ్యతో మాట్లాడి మీ పెళ్ళికి ఏర్పాటు చేద్దామనుకున్నాను, కానీ ఈసారి కూడా ఇలా జరుగుతుందనుకోలేదంటూ బాధపడుతున్న రఘురాం దగ్గరికి వచ్చి, చంటికి తలనవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదయ్య గారు. ఈ 6 నెలలు చంటికి నాకు ఏదో తెలియని బంధం ఏర్పడింది. నేను తనను వదిలి వెళ్తున్నానని తెలిస్తే చంటి ఎంత బాధపడతాడో, తనని వదిలి వెళ్తున్నందుకు అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉందయ్య గారు అని చెప్పింది నందిని. నందిని చెప్పిన దానికి రఘురాం సంతోషించి, మరి ఇంకేంటి, సుబ్బయ్యతో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టేస్తే సరే అని రఘురాం అంటంతో నందిని చంటిని దగ్గరకు తీసుకొని నుత్తిపై ముద్దాడింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.